January with the groups and an aim, a step towards fitness, started by our beginning by a couple of people. Now it has grown up like a banyan tree. It's going, increasing. Thank you for Sudhakar Reddy sir for imbibing the feeling and a thought-provoking lifestyle in all of us, bringing us all together at the beginning of the day, sharp 5 o'clock in the morning. Do something for your health, for your own self, for your fitness, for your happiness. Thank you so much, Sudhakar sir. You are already a proven executive coach and a leader across the globe. Now you are moving to Hyderabad. It's one other a place very close to all of us. Thank you so much. Keep spreading the happiness. Keep spreading the positivity. Bye sir and take care. సార్ నమస్తే సార్. మేము ఫస్ట్ సార్ని మే 1న 2019లో సెంట్రల్ పార్క్లో కలిసాము, నేను మిస్సెస్. ఫస్ట్లోని మాకు చాలా సార్తో మాట్లాడాలన్నా పలకరించాలన్నా కొంచెం బెరుకుగా ఎదుగు మొహమాటంగా ఉండేది. అది మాకేమో డౌట్లు అడగాలి అంటే దాంట్లోనే అడగచ్చా, ఇలాంటి చిన్న చిన్న డౌట్లు అడగచ్చా, అడిగితే సార్ ఏమనుకుంటారు అన్న బెరుకుగా ఉండేది. అడగడానికి కూడా చాలా ఆలోచించేవాళ్ళం. అది కాలక్రమేణా ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కొంచెం సాన్నిహిత్యం అది పెరిగి సార్ పక్కన ఉంటుండగానే కొంచెం చనువు తీసుకొని జోకులు కూడా వేసే పరిస్థితి అయిపోయింది ఇప్పుడు. కానీ ఇప్పుడు మరి సార్ వెళ్ళిపోతున్నారు అంటే చాలా మనసులో చాలా బాధగా ఉంది. మరి ఏం చేస్తాం, సార్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు ఫిట్నెస్ విషయంలోనే మాలాంటి బలహీన బడుగు వర్గాల వారికి మీలాంటి వారు పక్క నుండి ప్రోత్సాహం ఇస్తే ఏదో బండి కొంచెం ముందుకు వెళ్తుంది. మరి ఇప్పుడు బండి ఎలా వెళ్తుందో అన్నది చూడాలి. బట్ ఇట్స్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ సార్, and all the best for your bright life and have a bright life at Hyderabad. And selfish ga ఆలోచించాలంటే we want you to come back here soon, but otherwise
విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద హెల్ప్ అండ్ కాన్ఫిడెన్స్ అండ్ మోటివేషన్ యూ గివెన్ టు అస్. అండ్ మేము ఈ ఫిట్నెస్ని కంటిన్యూ చేస్తామని మీకు ప్రామిస్ చేస్తున్నాం సార్. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ న్యూ జాబ్ సార్. మేము మీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాము, ఇంకా చాలా ఉంది నేర్చుకోవడానికి. మీ గైడెన్స్ ఉండటం మాకు చాలా, ఇట్ వాస్ అ గ్రేట్ ఆనర్ టు బీ విత్ యూ అండ్ టేక్ యువర్ గైడెన్స్. And we are very happy that we are going to stay with your family in your hometown, your own house. But at the same time, we also wish you to come back soon. And Madam గారికి కూడా నా స్పెషల్ థ్యాంక్స్. సౌందర్య లహరి, లలిత సహస్రం ఇవన్నీ నేర్పించినందుకు నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ కల్పించారు వాటి మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు, కానీ మేడం చెప్తున్న కొద్దీ దాని మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. మేడం గారికి కూడా చాలా థ్యాంక్ యూ. అక్కడికి కూడా వెళ్ళాక మీరు ఇలాగే ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలి, అందరికీ ఇంకా మంచి మంచి విషయాలు చెప్పాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే మధు మేడం. మీరు ఇక్కడి నుంచి షిఫ్ట్ అవుతున్నారని అనిపిస్తుంటేనే చాలా బాధగా ఉంది. యాక్చువల్గా ఇక నుంచి ఫ్యూచర్లో మేము కలుసుకుపోయే గ్యాదరింగ్స్లో ఇంకా మీరిద్దరు ఉండరంటేనే అది చాలా బాధగా ఉంది సార్. మేడం, మీ ఇద్దరిలో యాక్చువల్గా నాకు బాగా నచ్చిన కామన్ ఫ్యాక్టర్ మీ ఇద్దరి సింప్లిసిటీ సార్. ముఖ్యంగా మీరైతే అదే స్మైలింగ్ ఫేస్తో అందరిని అలాగే రిసీవ్ చేసుకుంటారు, అందరితో అలాగే మాట్లాడతారు. అండ్ సారీ సార్, నేను మీ రన్నింగ్ ఇదికి నేను జాయిన్ అయ్యలేకపోయాను. అందరినీ మీరు చాలా మోటివేట్ చేశారు, అందరూ చాలా బాగా కష్టపడ్డారు. నేను జాయిన్ అవ్వలేకపోయాను సార్ మీ గ్రూప్లో, సారీ ఫర్ దట్. మీరు మేడము ఇయర్లీ ట్వైస్ అయినా ముంబై రావాలి, మనందరం మళ్ళీ పార్టీలు చేసుకోవాలి. అలాగే మేము హైదరాబాద్ వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నాకు ఫస్ట్ సుధాకర్ సారు పరిచయం అయ్యారు యాజ్ ఏ ఫిట్నెస్ కోచ్ అన్నమాట. నేను అనుకున్నాను జస్ట్ అందరూ రొటీన్లో చేస్తారు, అలా చేస్తాము, రొటీన్గా ఎక్సర్సైజ్ నేర్పించడం అంతే అనుకున్నాను. కానీ రన్ చేయించి మమ్మల్ని మ్యారథాన్స్ చేయించి, మ్యారథాన్స్లో రన్నింగ్ ఇవన్నీ చేయించి దాంతోపాటు ఎంటర్టైన్మెంట్, అది ఒక పిక్నిక్, రిలీజియస్ గ్యాదరింగ్స్ ఇవన్నీ చేయించి ఈజ్ ఓవరాల్ ఏ కంప్లీట్ కోచ్, గురు, మెంటర్ కూడా అనొచ్చు మనం. ఈజ్ అ నైస్ పర్సన్. వి మిస్ యూ సార్, వి మిస్ యూ లాట్. సార్కి నమస్తే. సుధాకర్ సార్ గురించి చెప్పాలంటే there will be hardly any few words in which I can describe him. In short, ఎలా మనకి హిస్టరీలో బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ ఉంటుందో అలాగే మా జీవితంలో బిఫోర్ సుధాకర్ సార్, ఆఫ్టర్ సుధాకర్ సార్ అలా డిస్క్రైబ్ చేయొచ్చు నేను. మా యాక్టివిటీస్, మా ఫిట్నెస్, మా సోషల్ లైఫ్ అన్ని విధాలుగా సార్ మమ్మల్ని ఫుల్గా ఎన్హాన్స్ చేశారు. మాలో ఇవన్నీ తెలుసుకున్నాము. ఒక్కొక్క చిన్న చిన్న జీవితంలో జరిగే విషయాల ఇంపార్టెన్స్, కార్గర్లో ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు, అందరూ ఎంత మంచి వాళ్ళు అని తెలిసింది, పరిచయం చేసింది సుధాకర్ సార్. దాంతోనే మా ఫిట్నెస్ కాకుండా మమ్మల్ని పిక్నిక్ లాగా తీసుకెళ్ళి ప్రతి చోటు ఎంజాయబుల్గా ఫిట్నెస్ ని మాలో తీసుకొచ్చి, మా రొటీన్లోకి తీసుకొచ్చి, అదేవిధంగా సోషల్లీ ఒకళ్ళనొకళ్ళు తెలుసుకొని ఒక ఫ్యామిలీగా డెవలప్ చేసే క్రెడిట్ మొత్తం సార్కి. నేను మిమ్మల్ని చాలా మిస్ చేస్తాను సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ నేను మధులత మేడం గురించి కూడా చెప్పదలుచుకున్నాను. మేడం కూడా నాకు నా జీవితంలోకి వచ్చాక చాలా ఐ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హర్. Words will be less to describe. Madam, I really miss you. Thank you. The sky is clear. Thank you for the memories of all the laughters and tears.
గారు చాలా సింపుల్ హంబుల్ పర్సన్. ఆయన ఫిట్నెస్ గురు. ఆయన వల్ల మేము మా ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ అయింది. ఇంతకుముందు నేను కిలోమీటర్స్ కూడా నడవలేని పర్సన్. ఆయన సాంగత్యం వలన, ఆయన కోచింగ్ వలన 10 kilometers ఈజీగా చేయగలుగుతున్నారు. దిస్ ఈజ్ హిస్ సపోర్ట్, మోటివేషన్ he has given to me for improving my physical fitness. He made me to understand what is the importance of fitness and techniques of doing activity. So he is the best person and he is a leader and he got a lot of qualities to understand others' weaknesses and strengths, and he motivates and he will boost up our energies and he will show us the way how to do it, and he will give the targets and he will improve our hidden talent, and he gave us moral support. So we wish him all the success in his life. సార్, మీ గురించి చెప్పాలంటే మేము చాలా చిన్నవాళ్ళము. మీతో ఫస్ట్ కలిసినప్పుడు మీ గ్రూప్లో అందరూ ఎనిమిదినే ఉన్నారు. నేనైతే చాలా సీనియర్ అని ఫీల్ అయ్యాను. బట్ మీరు ఏజ్ జస్ట్ నెంబర్ అన్నారు. ఆ ఒక్క డైలాగ్తోనే నాకు చాలా మంచిగా అనిపించింది. తర్వాత మీ వార్మప్ ఎక్సర్సైజ్లు, తర్వాత వాకింగ్ ఎలా చేయాలి, తర్వాత మళ్ళీ రన్ ఎలా చేయాలి, తర్వాత మళ్ళీ కూలింగ్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మీతోనే నేను నేర్చుకున్నాను. దీని తర్వాత మారథాన్ అంటే అస్సలు తెలియదు. సో అది కూడా ఎలా చేయాలి, ఏం కదా, ఏమి మేము జాగ్రత్తలు తీసుకోవాలి, అది కూడా మీరే చెప్పారు. బాగా నేర్చుకున్నాను. స్టెప్స్ ఎలా క్లైంబ్ చేయాలి, ఎలా కింది దిగాలి, తర్వాత ట్రెక్కింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మీ ట్రైనింగ్లో మేము చాలా నేర్చుకున్నాము. మాకు మీతో జర్నీ ఒక స్వీట్ జర్నీ, మెమరీస్ కూడా అన్నీ మంచి మంచి మెమరీస్. సాటర్డే సండే వస్తే నాకు లాంగ్ జర్నీ తీసుకెళ్ళేవారు, వేరే వేరే ప్లేసెస్ కూడా తీసుకెళ్ళారు. పిక్నిక్ లాగా అంతా మేము అందరం కలిసి ఎంజాయ్ చేసాము మీ గ్రూప్లో. సో అన్నిటికన్నా మెమరబుల్ మాథెరాన్ ట్రెక్కింగ్ ఒకటి, తర్వాత టాటా అల్ట్రా మారథాన్. ఇప్పుడు రెండు కూడా నాకు నా లైఫ్లో మర్చిపోని జర్నీ ఉంటుంది. సో మేము ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకుంటాము. మాకు వీరింత వరకు ఖచ్చితంగా మీరు చెప్పినవన్నీ పాటిస్తామని చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో సుధాకర్ రెడ్డి గారు, నమస్కారం. రియలీ ఇట్ ఈస్ గ్రేట్ ప్లెజర్ టు హ్యావ్ అసోసియేటెడ్ విత్ యూ, అండ్ మిమ్మల్ని అసోసియేట్ అయిన తర్వాత నుంచి దర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజెస్ పర్సనల్లీ. రియలీ ఐ ఎంజాయిడ్ ది కంపెనీ తో ఆన్ ఏ very intermittent way, but still really I enjoyed all the time with you, whether it be the marathons or the what's it called, the trips, outings that were there, even the trekking that during the rains, though I associated only in 3 or 4 instances, really they are etched in the memory, and they are very live and really quite refreshing memories I have. Really it is, I personally feel that we have missed out, we'll be missing out your company with your relocation to Hyderabad. Definitely maybe after retirement we will also join you in Hyderabad, and then wish to extend the association over the years. I personally and sincerely thank and extend our best wishes to you and your family in your future endeavors. Have a safe relocation. Thank you. Hi, good evening all of you. Good evening Sudhakar sir. This is my small ode to you for including me, making me a part of the Fit and New group. Thank you very much for motivating me into health, and health along with fun, lots of fun, picnic, hiking, treks. Thank you very much. I wish you all the best for your new venture in life, for your new job and new city. Hope you have great fun and you motivate more people in new city. Thank you. Have a nice
and great future. I wish you all the best for you and for your family, for your children, for everybody. Thank you so much. Thank you. Hello sir, greetings for the day. It is always happy and privileged to me to talk about you because you are a marvelous leader and guru and coach to us. I was a little upset when you announced about your leaving to Hyderabad, and it was shock to me. Somehow I come out of that. It is a sweet and bitter moment to me, and I have a lot of emotional feelings on that day, and later on somehow I come out of that. I really enjoyed your company throughout my running time, and we have already went so many marathons, walks, and trekking and picnics and waterfalls. You have introduced so many things in like Kargar Hills and Parsi Hills, Lonavala, Borghat, cycling. All are tremendously. You are giving a support to me. Especially the day one onwards, I observing you, sir. The way you run and the way you coach to us, like warm-ups and cool-downs and different kinds of exercises. I really taken a personally interested, and I got the result, and I succeed also. That's why I got first West 5K and 10K and 21K hill runs. Everything, many of the kilometers run with you only. Most of my run is with you only. I'm very lucky, not only you are coach, and you are also my running partner. And especially the preparation, the day one preparation, for the event preparation, for the long runs, your guidance is awesome. Like, diet planning and safety measurements and do's and don'ts and other precautions. It is very awesome. That's why I'm fida to you, sir. And especially when I run with you, you share with me so many things like great successful stories and your experiences in your life, and so many your clients issues. I learned many things from you while running also. And I wish you all the best in your life, and I also live in this experience in future also. The same the guidance which you given to me, I will follow the same thing. I wish you all the success in your life. Have a happy and healthy family lifestyle. Thank you, sir. హాయ్ సుధాకర్ సార్, మీతో నాకు పరిచయం ఆల్మోస్ట్ 3 years అవుతుంది సార్. ఈ 3 yearsలో కూడా ఏ అకేషన్స్లో అయితే మిమ్మల్ని మీట్ అయ్యానో ఆ అకేషన్స్ అన్నీ కూడా నేను మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేశాను. బట్ మీ నుంచి నేను నేర్చుకున్న క్వాలిటీస్ డెడికేషను, డిటర్మినేషన్ అండ్ కన్సిస్టెన్సీ. ఈ 3 ఉంటే మనం లైఫ్లో ఏమైనా అచీవ్ చేయొచ్చు అని మీరు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు. సో ఏజ్ అనేది ఒక నెంబర్ ఫ్యాక్టర్ మాత్రమే. సాధించాలని ఉంటే ఏ వయసులో అయినా డిటర్మినేషన్తో, డెడికేషన్తో మన కెరియర్లో హై పీక్స్ వెళ్ళొచ్చని మీ నుంచి నేర్చుకున్నాను. ఇక మేడం గురించి చెప్పాలంటే ఆమె పర్సనాలిటీ ఒక చిరునవ్వు నవ్వే మహాసముద్రం లాంటిది. మీ కెరియర్ గ్రోత్లో మేడం పాత్ర కూడా చాలా ఉంటుందని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండ్ అసైన్మెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాయ్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నేను 2005లో వాణిని తీసుకొని బాంబేకి వచ్చినాను. 2005 నుంచి 6లో కార్గర్లోకి వచ్చాను. 6 నుంచి 18 వరకు కానీ 2018 వరకు కానీ కార్గర్లోనే ఉన్నాను. అంతవరకు నా కార్గర్ గురించి నేను ఓన్లీ నా కోసము అంటే ఓన్లీ ఫ్యామిలీ కోసమని మార్కెట్ ఇవి ఒక్కటే చూశాను. ఆ తర్వాత అంతకుముందు గురుద్వారా తెలియదు, ఈ పక్కన ఇస్కాన్ మందిర్ ఒక్కటే తెలుసు. అంతకుమించి నాకు ఏమీ కార్గర్లో తెలియదు. ఒకసారి మీరు పరిచయం అయిన తర్వాత, ఈ గ్రూప్తో సంబంధం పెరిగిన తర్వాత ఏదైనా కానీ నాకు ప్రతిదీ ఈచ్ అండ్ ఎవరీ థింగ్ నాకు చూపించినారు. ఫిట్నెస్ పరంగా కానీ నేను ఏదైతే భాస్కర్ మార్కెట్ ఒకటే కాదు, ఇంకా దీనిలో దండిగా ఉన్నాయి ఫిట్నెస్ గురించి అని. నా కోసం నేను ఇప్పుడు రియల్లీ నా కోసం నేను ఫిట్నెస్ కోసం చేసుకున్నాను. ఈ సుధాకర్ రెడ్డి గారు ఒక్కడే చేయగలిగినారు. నాలో టాలెంట్ బయట తెచ్చినారు. రియల్లీ థ్యాంక్ యూ సార్. మాకు ఈ ఫిట్ అండ్ యూ ఫ్యామిలీకి ఒక పెద్ద కొడుకుగా మీరు చేసిన సేవలు కానీ ఎవ్రీథింగ్
ఎప్పుడో పెళ్లి కాకముందు రన్నింగ్, ఎప్పుడో కాలేజ్ పోయే రోజుల్లో రన్నింగ్ చేసిందాన్ని బస్ కోసం. ఇప్పుడు రోడ్లన్నీ రన్నింగ్ చెప్తున్నాను సార్. నాలో ఈ టాలెంట్ ఉందని నాకే తెలియదు సార్. మా వారు ఎప్పుడు ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ కానీ పాపం ఆయన టైం లేక వెళ్ళేవాళ్ళు కాదు సార్. అలాంటిది ఉండే టైంలోనే టైం తీసుకొని ఓహో ఈ టైంలో వెళ్ళొచ్చు, నా కోసం నేను చేసుకోవచ్చు అన్నట్టు అని తెలిసేలా చేశారు సార్. ఎప్పుడు రన్నింగ్, ట్రెక్కింగ్ అన్ని ఎంజాయ్ చేయించాడు సార్. ఎప్పుడు నేను పొద్దున్నే మార్నింగ్ పూజలు అనుకుంటా బయటకి అనేది కదలలేని దాన్ని 5-6 o'clock రన్నింగ్ చేసుకుంటా బయట ఉండే నేచర్ని ఎంజాయ్ చేశాను సార్. అవన్నీ నాకు చూపించింది. నాకు అవన్నీ ఎంత మెమరబుల్ ఉన్నాయంటే నేను చెప్పలేను. అవన్నీ అనుకుంటే ఎంత ఆనందం సార్. ఇది ఎప్పుడు ఇలాగే ఉంటుంది అనుకున్నాను లైఫ్ లాంగ్. మీరు వెళ్తుంటే బాధగా ఉంది సార్. మేడం మమ్మల్ని ఆధ్యాత్మికంగా ఎంతో బంధువు తీసుకెళ్ళింది. మేడం ఒక గురువు గాను, ఒక అత్తగాను, ఒక అమ్మవారు లాగా నాకు సొంతగారు చెప్పినంత సేపు అమ్మవారు అంటే ఎలా ఉంటారంటే మేడమే ఉంచుకున్నారు. నాకు ఏమొచ్చినా ఏం చెప్పాలనుకున్నా ఎప్పుడు ఉన్నాను. పండుగలు వచ్చినా, నా బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, ఏం చేసుకున్నా మేడంతో షేర్ చేసుకునేదాన్ని. అలాంటిది దూరంగా వెళ్ళిపోతున్నారు. ఇంకా ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చూడలేం కదా అని అనిపించేది. దగ్గరే ఉంటారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు, ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు ఎంతసేపు అనుకునేదాన్ని. అలాంటిది ఇప్పుడు వెళ్ళిపోతున్నా. ఇంతసేపు మేడం క్లాస్ చెప్పినంత వరకు ఇన్న తర్వాత నా ఎంత డిస్కషన్ చేసుకుంటూ పడుకుంటే పక్కనే ఉండి మేడం చెప్తున్నట్టే అనిపించేది. ఏమో మేడం చెప్తాను ఆ మాటలే అవే అనిపించేది. చెప్తే నమ్మరు కానీ రన్నింగ్ లో కూడా రన్నింగ్ చేసుకునేటప్పుడు కానీ మేడం మాత్రం మేడం చెప్పిన శ్లోకాలు చదువుకుంటే నేను చాలా మటుకు అవే ఎంజాయ్ చేస్తున్నాను సార్. ఇలాంటి దంపతులు ఇలాంటి వాళ్ళు మళ్ళీ మాకు వస్తారు మా జీవితంలో అనేది లేదు అనేది అనిపిస్తుంది. మాకు మీరు ఎక్కడున్నా బాగుండాలి కానీ చిన్న ఆశ. మీరు 1 year అన్నారు, ఆ 1 year తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తే బాగుంటుంది అనిపిస్తాను సార్. అదొక్కటి మీ నుంచి కోరుకుంటున్నాను. ఈ 2 నెలల కాలంలో మా వల్ల ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టింటే మనసులో సార్. We laugh for a moment and start to cry. We were crazy. Now that the end is Namaskaram sir. Thank you for your support, guidance, sir, inspirations, everything. మేడం మీరు కూడా మాకు అంత లవ్ ఇంట్లో లాగా అస్సలు అనిపించరు సార్. ఇద్దరు కూడా అంత ప్రేమగా ఉంటారు. స్పిరిట్లోనేంటి మీరు, మేడం స్పిరిట్లోనేంటి మమ్మల్ని ఎంకరేజ్ చేసి నువ్వు చేయగల శైలు, రన్నింగ్ ఏంటి, సైక్లింగ్ ఏంటి నన్ను ఎంకరేజ్ చేసి నన్ను విన్ అవ్వాలని నా టార్గెట్ ఇచ్చారు. టార్గెట్లు నేను చేయలేకపోయాను. ఐఎమ్ సారీ. నేను చేయగలను. మీ డ్రీమ్ కరెక్ట్. కాకపోతే నాకు ఆఫీస్ ప్రెజర్, ఇంటి ప్రెజర్ 2 ఎనర్జీ లెవెల్స్ తక్కువ అవటం చేయలేకపోయాను. కానీ ఐ క్యాన్ డూ ఇట్ సార్. నేను చేస్తాను, డెఫినెట్గా చేస్తాను. అలాగే మేడం, నమస్కారం మేడం. మీ ప్రేమ చెప్పలేము, అంత ప్రేమ చూపిస్తారు. నా ఏది వచ్చినా నేనున్నాను అని నాకు సపోర్ట్ ఇద్దరూ అలాగే ఉంటారు. ఆయనకి బాగోపోయినా వెంటనే సార్ వస్తారు, నాకు బాగోపోయినా మేడం అంతా ఎంకరేజ్, ఫోన్లు చేసి ఇలాగమ్మా అలాగమ్మా అని ఇద్దరు కూడా. నేను మాటల్లో చెప్పలేను మీ ప్రేమని. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరు ఆరోగ్యం ఏంటి, అన్నిట్లోనేంటి పైకి రావాలని మనసారా దేవుని ప్రార్థిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. Hi sir, good day. When we joined Fit and You team 10 months back, it was an excellent opportunity. It is a privilege to have you as a coach as well as a running partner. We learned a lot of things like insights of running, life lessons, inspirational and motivational stories, many things.
Actually, you have given the confidence that these mindset change or human potential exploring are not just the theoretical jargons or discussion topics. These can be actually practically implemented. In this process, actually, you have led all of us from the front, and you are actually inspired us. In the process, we did a lot of crazy things, like 9 hours of cycling to Pune, 10 hours of overnight cycling in Mumbai, 13 hours of BRM and Lonavala hill running, lot of things. All these are going to be sweetest memories of at least some of the sweetest memories of our lifetime. Thanks for all this. We promise that whatever motivation or inspiration you have given, we will take it forward and inspire at least 10 more people in our lifetime. I wish all the best for your future endeavors. Thank you, sir. All the best, sir. గుడ్ ఈవినింగ్ సార్. మీ గురించి చెప్పాలి అంటే నేను చాలా నుంచి ఏదో చెప్పాలనుకుంటాను కానీ కుదరటం లేదు. కానీ నేను ఈ విధంగా ఈరోజు ఫిట్గా ఉన్నాను అంటే మాత్రం దానికి కారణం మాత్రం మీరే. ఎందుకంటే యాక్చువల్గా నేను ఎప్పుడైతే దీని మీద ఎప్పుడూ నేను అంతగా దృష్టిలో ఏదో మామూలుగా వాకింగ్ చేసుకుంటూ వస్తున్నాను. కానీ అది చెప్పాను కదా ఒకసారి విజయ గారు చెప్పారని, ఆ తరపున అక్కడ వచ్చినప్పుడు చూశాను. కానీ మీరు ఒకరోజు నాకు మీరు కేటాయించారు మార్నింగ్. ఫస్ట్ టైం నన్ను మీరు మన ఇక్కడి నుంచి సెంట్రల్ పార్క్ నుంచి మన స్టేషన్ వరకు చేశారు. 7 కిలోమీటర్స్ చేసామంటే అసలు నాకే ఆశ్చర్యం వేసింది. నేను అలా చేయగలను అంటే మీరు వెనకబడి ఉంటే చేయగలము అంటుంటారు కదా మధు వాళ్ళు వీళ్ళందరూ. అయితే ఇది మాత్రం కరెక్ట్. మీరు వెనకబడి ఉంటే మాత్రం చేస్తాము. కాదంటే ఎందుకంటే మళ్ళీ మేము మీతో పాటు వెనకబడి చేయలేకపోతామంటే మాతో ఉండి మీ వేగం తగ్గిపోతుందని చెప్పి మేము అందుకే వెళ్ళండి సార్ అని చెప్తాము. కానీ ఆ రోజు మాత్రం నాకు కొంచెం నేను గొప్పగానే నేను ఫీల్ అయిపోయాను. ఇంకా నెక్స్ట్ మీలో నాకు నచ్చింది ఏమంటే ఏ రోజు కూడా స్మైలింగ్ ఫేస్ అయింది. ఏ రోజు అన్నా కూడా మీలో ఇంత చూసాం కానీ కోపం అనేది అందరికీ వస్తుంది, అందరికీ. మీకు దగ్గర నేను ఏ రోజు ఆ కోపం అనేది కనపడలేదు. ఇది కూడా మాకు చాలా బాగా నచ్చింది. నిజంగా నేను ఈరోజు ఎవరికైనా మేము చెప్పినామంటే మాత్రం మీ గురించి మాత్రం మేము బాగా చెప్పుకుంటాం మాకు ఉన్న అతను అని. అందులో ఇంకొకటి ఇప్పుడు మేము చూస్తున్నాం కదా ఇక్కడ ఎంతమందో ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చేదానికి కోచింగ్ మీద దానికి అన్నీ తీసుకుంటారు ఫీజులు అవన్నీ. మీరు అలాంటివి ఏమీ లేకుండా ఒక రెస్పాన్సిబిలిటీగా మామూలుగా సోషల్గా మీరు మాకు ఆ మాత్రం చేసినారంటే మాత్రం అది ఈరోజు మేమందరం ఈ మధు కానీ శ్రీనివాస్తో కానీ మణి గారితో కానీ శాస్త్రి గారు వీళ్ళందరితో కలిసి ఉన్నామంటే కారణం కూడా మీరే. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ఆ విధంగా ఏదో కలుస్తున్నాం పోతున్నాం కానీ ఈ విధంగా ఒక కుటుంబంలాగా ఎప్పుడు పిల్లలు. కానీ ఈరోజు శ్రీనివాస్ గారు ఎన్ని మాటలు అంటారు, నేను ఎక్కడికన్నా వెళ్ళాలా ఈరోజు నాకు భయం లేదు, నా పిల్లను వదిలిపోవాలన్నా మా ఆవిడ వాళ్ళని, ఎందుకంటే ఈరోజు నాకు నా వాళ్ళు ఉన్నారనేది అది మాత్రం కరెక్టే. కాబట్టి ఈ గ్రేట్నెస్ మొత్తం మీకే అవుతుంది. అది సార్ విషయం. ఇంకా నేను ఇంకా ఏం చెప్పలేను కానీ ఎన్నో ఉన్నాయి కానీ టైంకి మైండ్కి రావు. సార్ హైదరాబాద్ నుంచి మీరు త్వరగా తిరిగి రావాలని మేము కోరుకుంటున్నాము. అదే విషయం. Hi sir, hi Madhu madam. I am fortunate to know you both in my life. I have learned so many things from both of you. Sir, if I have to describe you in one sentence, it is like a life coach and a book, moving book. Because I had learned so many things from you, like dedication, never give up attitude, and a person full of empathy and always ever smiling. All these things I had learned from you, sir. Sir, I'm so sorry I couldn't concentrate on running. I discontinued it maybe because while balancing family life and this running routine, I gave up the running routine. Sir, after some time maybe Devika goes little, she goes
more, then I will start my routine again. But till then, I promise you that I will do something or the other exercises every day. Sir, after discontinuing this, I just concentrated on the career, and from you I understood the difference between a leader and coach. So I was keen in taking up this TCS Agile coach, and in that they were actually telling how many types of personalities are there, how can we handle, how can we get good results from the team which you have. Whenever I was going through that, I was just trying to correlate with you what you have done, in which situation you had responded, in which way. Maybe because of this reason he might have responded in that way in a particular situation. So I was just correlating everything with whatever in my interaction I observe you. So sir, I found that you are the person who completely implements all the theoretical parts into the practical life. I learned that from you. Thank you so much sir for all these learnings, and I badly miss those running time discussions. In the initial days when we were running, we used to discuss lot many technical things and career paths and all. So now I badly miss those conversations, those learnings and guidance, sir. Madhu madam, coming to you, actually the one sentence I can say is you are the best critic and awesome advisor. The best part I was attracted to you is you give the advice and you will tell why you have opted that option. So you give the explanation also, and there are so small things like whenever we are not in touch for longer time, you used to call us, and the special occasions like our birthdays, our kids' birthdays, I definitely know that you are the person who calls us. So that maybe these things are very small, but they are very important for bonding and relationship. I learned from you, and I am implementing these things, Madhu madam. Thank you. And whenever I am in critical situation and I want an advice which is not biased, so the first person comes into my mind is you. Thank you for that. And Madhu madam, so sorry, నేను మళ్ళీ మీ క్లాసెస్ అటెండ్ అవ్వలేకపోయాను. Sorry అండి. And both of you as a package, I like you are giving us couple goals because you are into different directions. One is into spirituality, another one is like fitness fit. But when you the way you collaborate and the way you respond to each other, I love that, and I have learned from you that as well. And wishing you both a very very happy life and successful life. And this world is too small. I just wanted to have some more memories with you, so we can spend some more time together. Thank you so much. Love you both. Bye. Take care. Good evening friends. Today I want to express my gratitude to Sudhakar and Madhulata. మేము మా జీవితాల్లో కలుసుకున్న అమోఘమైన స్నేహితులు వీళ్ళు. మనీ వల్ల మేము ఈ ఫిట్ అండ్ యూ గ్రూప్లో జాయిన్ అయ్యాము. మధు వల్ల వారికి ఇంకా దగ్గర అయ్యాము. ఈ ఫిట్ అండ్ యూ గ్రూప్ వల్ల మా ఫ్యామిలీకి పెద్ద సపోర్ట్ దొరికింది. వీరి గురించి చెప్పాలి అని అంటే మంచి సహృదయులు, స్నేహశీలి, స్ఫూర్తిదాయకులు. వీరి వల్ల మేము ఎన్నో నేర్చుకున్నాము, కొత్త కొత్త ప్లేసులు చూసాము, మంచి మధురానుభూతులు దొరికాయి మాకు. వీరిద్దరూ అన్యోన్యంగా ఆరోగ్యంతో, విజయంతో, సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీ సుధాకర్ గారికి, సార్, ఇట్స్ బిన్ ఎ మెమొరబుల్ పీరియడ్ ఆఫ్ అవర్ లైఫ్ of having been associated with you so far since March 2019, and our family members cherish every moment we spent with you and your family members. So it's really so nice of you to have brought around 17 families together in pursuit of keeping all of us healthy and fit.
No words are enough to describe your immense service to all the 17 families. It's a privilege and fortunate that a coach and a leader like you has been with us all these days, guiding all of us in right direction in achieving respective goals in health and fitness. To some extent, we have been able to deliver the goals set by you in maintaining fitness, yet a lot more has to be done, which we as a family member promises that we shall definitely pursue without fail. Sir, we are really surprised to see the amount of efforts you have put in for all of us to be healthy and for fit, for which we are always indebted to you. So it's really amazing to note that under your coaching or guidance, not a single event of mishap occurred while we were doing our routine walking, running, trekking, hiking, etc. The credit goes to you for the excellent meticulous planning and execution. Sir, we always remember the support and guidance you had provided to our family members during the turbulent times. For example, during the time of my father expired and during the time of my health issues, surgery, and the subsequent mishaps in our family. And we also remember the guidance and support you had provided during the time when we were tested positive for coronavirus. Sir, we are really very much thankful to you for all your support and guidance in all these turbulent times, and no words are enough for you to put on record the amount of efforts you had put in. So it's nice to see Madam also for her efforts in imparting religious preaching for the benefit of all the ladies in our group, which helped many to follow turbulent times, and no words are enough for you to put on record the amount of efforts you had put in. So it's nice to see Madam also for her efforts in imparting religious preaching for the benefit of all the ladies in our group, which helped many to follow certain religious procedures which were hitherto not followed. Sir, while it feels very sad to say bid adieu to you and your family members, we are hopeful that if any opportunity is provided, you would not hesitate to come back. Whenever we visit Hyderabad, we will definitely make it a point to meet you and your family members, and we'll be very much happy to play the role of a good host at our home in Hyderabad. Sir, I take this opportunity to wish you and your family members all the very best and success in all your endeavors. We pray Almighty to shower His choicest blessings on you and your family members. We as a family of Fit and You definitely maintain the unity that you have developed over a period of time among all the family members of Fit and You. So please take care and stay safe, and we once again wish you all the very, very, very best for a prosperous career ahead, and we hope you will cherish the moments you are going to spend with all your near and dear ones. Thank you, sir. Once again, God bless you. Hi, Sudhakar Reddy garu. First, I want to congratulate you for getting a long-term assessment and at the same time, I feel sad because I wish you చెప్పాలంటే ఫస్ట్ యాక్చువల్గా వెన్ ఐ స్టార్టెడ్ లైక్ ఐ గroup somewhere around July 2019. కానీ ఆ టైంలో అంతకంటే ముందు 6 months ముందు స్టార్ట్ చేశారు జనవరిలో.
జామ్నగర్లో 3-4 డేస్ వెళ్ళేవాడిని, 3-4 డేస్ ఇక్కడ ఉండేవాడిని. మా మిస్సెస్ రోజు చెప్పేది యాక్చువల్గా అప్పుడేంటంటే ఇట్ వాజ్ ఏ వెరీ లేజీ లైఫ్. 7:30కి లేవడము, ఆఫీస్కి వెళ్ళడము అంతే మెకానికల్గా ఉండేది. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ అవిగేషన్, నో వాకింగ్, నో ఎక్సర్సైజ్. లైఫ్ ఇస్ బికమ్ మెకానికల్. So she used to tell me every day that you have started the running, walking, whatever. అప్పుడు ఏం చేయాలంటారు, 5 o'clock ఎలా వెళ్తారు మామూలుగా ఆ టైంలో లైట్ కూడా సరిగా ఉండదు, కుక్కలు ఎప్పుడు పడతాయేమో, వాళ్ళకి ఏం పని లేదా అనుకునేవాడిని. కానీ స్లోలీ I thought I should inculcate a proper life. Then I joined on 14th of July. It was coincidentally my birthday. We went to Madhunge the first day and we enjoyed a lot with your group. See, I would like to quote Abdul Kalam's quote, if you want to become sun, first burn like a sun. So Sudhakar garu, you are the best example for this, because you yourself set a goal and you do it and then you make others to follow. So you are basically leading from the front. It is one of the best quality of a proper great leader. So you are a great leader, inspirator, motivator. Really, you have changed lives of some of our group by inculcating the habit of physical exercise. Whether it's walking, we started with walking, then cycling, and we did trekking, and we used to enjoy going to outings, social bonding was added to that further. Almost 2 years లో almost 10-15 families the bonding చాలా మంచిగా ఏర్పడింది. సోషల్ గ్యాదరింగ్స్ అవన్నిటి వల్ల వీఆర్ లైక్ ఏ బిగ్ న్యూక్లియర్ ఫ్యామిలీ యూ కెన్ సే. దానివల్ల నేను కూడా యాక్చువల్గా ఐ స్టార్టెడ్ విత్ స్మాల్ హాఫ్ మ్యారథాన్, దెన్ ఐ డన్ ది cycling also 50 kilometers. Recently I have done 15 kilometers walk also. With all your inspiration and motivation, I was able to achieve it actually, and just followed your footsteps. So it was earlier it was very difficult for even to run for a kilometer also. Now I am doing regularly, even 15 kilometers or half marathon was possible with this guidance. One friend actually physical exercise, our group is doing very well by way of cycling, walking or trekking, whatever. But we are missing on one count the mental health part of it actually. Yoga and meditation part of it, we are not focusing much on it. Definitely this is the one area where one should look into, and as a leader you can be able to guide the group appropriately, because it gives a lot of strength, energy levels, mental strength especially, which is very much required when you face a tough challenge, a tough situation in life. Yoga and meditation is one of the best areas where you can able to achieve that. And Art of Living gives a good platform, one of the platform where you can improve upon. That you can able to suggest to others and improve their physical, mental health also apart from physical health. And secondly, I would like to emphasize that the group somehow by God's grace
but it is whatever we have. The best part is if you give to others, whatever the amount, whatever the percentage, whatever you can think of any way, the society is great thing actually. You will get much satisfaction by giving than getting. So one should inculcate the habits of serving the society by doing charities, donations, helping, youth empowerment, women empowerment, rural development, whatever. There are a lot of programs and you can essentially do it in you can do it and blood donation is another thing. And somehow we have done a great job with the blood donation, and some of our group members have contributed to that. Thank you, all of them. My colleagues has thanked all of all who have donated. Unfortunately, he is no more due to cancer. So that is one area which the group has to focus and at least to do something in a month actually, at least one day. Look into that aspect of serving the society. To conclude, very much pleased with your personality as a leader, a great motivator, inspirational guy, and who is really from the world. Madam garu kuda life is he has added some spice to the spiritual path. She has made her to learn some puja and she has taught some meditation. She was never doing it before actually. She was asked to do it actually. Continuously sitting for 10 minutes is a great thing. But she has done 60 minutes continuously meditation for almost 49 minutes every day, 4 o'clock. That's a great achievement actually, and kudos to Madam on that part. So at the end, I wish you all the success in your future endeavors, and definitely we will keep in touch with your family. Friends, on this occasion when we are bidding a farewell to Mr. Sudhakar Reddy, I sincerely express my thanks for his association and support, guidance given in the last 3.5 years when I joined the family of Fit and You team. What I find him in Mr. Reddy is he is highly supportive person to whomever comes to him to seek help. My personal experience is that during the 2019 when I undergone medical treatment operation, he was always with me throughout the month during admission, discussing with the doctors, helping me to understand the complications of heart surgery. He helped and guided me with his medical knowledge and full support he has given to me and my family. That is one occasion which demonstrates that what type of person he is with friends and society in general. He is also a very inspirational person when we see at our team progress in the last 3 years, including seniors like Mr. Nagaraju and children like Charan, Ibu. All these people have openly participated and brought up their level of fitness with the support and guidance of Mr. Reddy. Not only that, he is also a person who always strive for the social welfare and support, help the society at large. Whenever we requested on behalf of Telugu Sanskrit Vedika, he came forward and conducted 2 workshops in this 3 years period where how to motivate the person and lead a better life. That helped that not only our fitness group, Telugu Vedika members also benefited from his workshops. I also feel that he is a very keen learner
whenever I come across any matter, any post or any news item on the subject where he is already an expert, but he never thought I know all this. But he very keenly gone through everything and given a reply to me, saying that it's very good, they helped me. My friends, with you, my friends. హలో సార్, హలో మేడం. మీరు మీ ఫ్యామిలీతో పరిచయం అయిన తర్వాత మా లైఫ్లో హెల్త్ కానీ చాలా చాలా తేడా ఉంది. మా ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ అయింది మీతోనే అని చెప్పాలి. మేము చేయలేము అని మా మీద మాకే సరిగ్గా నమ్మకం లేని రోజుల్లో లేదు మీరు చేయగలరు, మీరు ఇలా చేయాలని చెప్పి మమ్మల్ని మోటివేట్ చేసి మమ్మల్ని అందరినీ సరైన దారిలో నడిపించారు. రన్ కానీ, సైక్లింగ్ కానీ, ట్రెక్కింగ్ కానీ చాలా మోటివేట్ చేసి మమ్మల్ని ముందుకు నడిపించారు. అట్లాగే మేము చూడని ఎన్నో ప్రదేశాలని మీరు ఎక్స్ప్లోర్ చేశారు. మేము అదే కార్గర్లో ఎన్నో సంవత్సరాలు ఉన్నాం, కానీ మాకు తెలియదు అన్నీ ఉంటాయి, అన్నీ చూడాల్సినవి అని. అలాంటివి కూడా మీరు ఎక్స్ప్లోర్ చేసి మాకు చూపించారు. సో మేము ఏవైతే మేము చేయలేము అనుకున్నవి లేదు చేయగలరు అని చెప్పి ఎగ్జాంపుల్ సెట్ చేశారు. అట్లాగే మమ్మల్ని మా స్ట్రెంగ్త్ వీక్నెసెస్ని అనలైజ్ చేసి మమ్మల్ని సరైన విధంగా మోటివేట్ చేశారు. మేము ఇంకా మీ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇది మీ పరిచయం అయ్యి 2 years అయినా కూడా బట్ యు ఆర్ ఎ వెరీ వండర్ఫుల్ కోచ్, వండర్ఫుల్ పర్సన్. ఈ ఫిట్నెస్ జర్నీ మీతో ఇంకా కంటిన్యూ అవ్వాలి. మీరు హైదరాబాద్ వెళ్ళినా కూడా మళ్ళా మా కోసం మళ్ళీ రావాలి, మంచి అసైన్మెంట్తో ఇక్కడ ముంబై వచ్చి సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే మధు మేడం గురించి చెప్పాలంటే ఆమె షీ ఈజ్ అవర్ స్పిరిచువల్ గురు. మాకు ఇంట్రెస్ట్ ఉంది, మేము సౌందర్యలహరి నేర్చుకుంటాము అని చెప్పినప్పుడు ఆమె కూడా చాలా వాలంటరీగా చక్కగా వచ్చి ఆమె టైం స్లాట్ ఆమె కేటాయించి నేర్పింది. అందరికీ ఇండివిజువల్గా కూడా తప్పులన్నీ సరిచేసి చెప్పింది ఆవిడ. అలా ఇంకా చాలా ఉంది నేర్చుకోవాల్సినవి మీ దగ్గర నుంచి, మేడం దగ్గర నుంచి, మధు మేడం దగ్గర నుంచి చాలా ఉంది నేర్చుకోవాల్సినవి. ఈ బోత్ ఆర్ వెరీ వండర్ఫుల్ పర్సన్ అండ్ పాజిటివ్ పర్సన్స్ ఆల్సో అనిపించింది నాకు. సో సార్ మీతో ఇంకా ఫిట్నెస్ జర్నీ కంటిన్యూ అవ్వాలి, మీరు మళ్ళీ ముంబై రావాలి. ఆల్ ద బెస్ట్ యువర్ న్యూ అసైన్మెంట్ సార్. థ్యాంక్ యూ. మీరు మా లైఫ్లో రావడం మాకు చాలా మంచి జరిగింది. మెయిన్గా ఎప్పుడు 100 మీటర్లు కూడా పరిగెత్తలేని వాళ్ళు 21.5 మారథాన్ చేయగలుగుతున్నా అంటే మొత్తం అంతా మీరు ఇచ్చిన కాన్ఫిడెన్స్, మీరు ఇచ్చిన సపోర్టు, మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్తోనే నేను చేయగలుగుతున్నాను. ప్లస్ మీ లెవెల్కి, మీరు ఎక్స్పెక్టేషన్ లెవెల్కి మేము చేయలేకపోయాము. కాకపోతే మేము మాత్రం నా బెస్ట్ మేము ట్రై చేసాం. కానీ ఈ జర్నీ వల్ల మాకు చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది. లైఫ్లో కానీ ఏదైనా చేయగలమన్న నమ్మకం కలిగింది. మాకు హెల్త్ పరంగా కానీ, సోషల్ బాండింగ్గా కానీ మేము అందరం ఇన్నేళ్ళు 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి పరిచయాలు అయినా కూడా ఇంత బాండ్నెస్ ఒకరికొకరు అంత లేదు. మీరు వచ్చి అందరినీ ఒక్కొక్కరిని ఒక దారిలోకి తీసుకొచ్చి అందరినీ పెట్టారు. చాలా హ్యాపీగా ఉంది, చాలా నమ్మకం ఉంది. మన ఊరు వచ్చి ఇంతమంది మన కోసం ఉన్నారనే ఇది కాన్ఫిడెన్స్ ఉంది. కానీ మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మేము నేర్చుకుని చాలా తక్కువ. మీ కామ్నెస్ కానీ, మీ యాంగర్ మేనేజ్మెంట్ కానీ, మీ కోచింగ్ లెవెల్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి. మీ దగ్గర మేము నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మీ ఫ్యామిలీ మొత్తం చాలా, మేడం గారు కానీ, మీ ఫ్యామిలీ, మీ పిల్లలు కానీ చాలా చాలా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నాదొకటే ఏంటంటే మీరు ఫ్యూచర్లో కూడా మళ్ళీ మంచి అసైన్మెంట్లో ఇక్కడ ముంబై రావాలని, మాకు ఇంకా మంచి ఫిట్నెస్ గోల్స్తో మమ్మల్ని ఇంకా అందరినీ టీం మొత్తాన్ని యాక్టివ్గా ఉంచి అందరినీ చేయాలని కోరుకుంటున్నాం. ప్లస్ ఇంకోటి మీ లైఫ్లో కూడా మీకు, మీ పిల్లలకి, మీరు ఫ్యామిలీకి మీరు కోరుకున్న విధంగా జరగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. Hi, good evening everyone. Today is Teachers Day
హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. అండ్ అదే టీచర్స్ డే రోజునే మన గ్రేట్ కోచర్, ఎగ్జిక్యూటివ్ కోచర్, అవర్ టీచర్, ఫిట్నెస్ టీచర్ అండ్ మన వెల్ విషర్, ఈ ఫ్యామిలీకి గాడ్ ఫాదర్, ఫిట్ అండ్ యూ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్కి గ్రాండ్ ఫాదర్, ఫౌండర్ అవర్ గ్రేట్ సుధాకర్ రెడ్డి గారు. ఈ టీచర్స్ డే రోజుని ఆయనకి మనం ఫేర్వెల్ పార్టీ అరేంజ్ చేయడం అనేది ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ ఫర్ అస్. ఓకే, ఆయనతోటి నాకున్న అవినాభావ సంబంధం, దానికోసం ఒక్క 2 మాటల్లో మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆయన ఎంత అంటే ఇట్స్ లైక్ మనకి ఒక గోల్, రేపటికి ఏంటి అనేది ఒక గోల్ మనకి ఇచ్చిన తర్వాత దానికోసం కంప్లీట్గా ఆయన 1 day బిఫోర్ కంప్లీట్గా స్టడీ చేసి అనాలిసిస్ చేసి ఆయన ఒక మెంటల్గా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ గోల్కి మనల్ని మెంటల్గా ప్రిపేర్ చేసేవారు. ఎలా అంటే మనలో ఉండే భయాన్ని పోగొట్టేసేసారు. ఎలాగ దాన్ని రీచీవ్ అవ్వాలి, ఏ విధంగా మనం ఆ గోల్ని రీచ్ అవ్వాలి, అన్నీ కూడా ప్రాపర్గా చాలా సింపుల్ టెక్నిక్స్ తోటి మనల్ని ముందుకు తీసుకెళ్ళి ఆ గోల్ అచీవ్ అయ్యేటట్టుగా చేసేవారు. అసలు రన్నింగ్ 1 or 2 kilometers చేయడమే కష్టం అనుకున్న మనందరికీ ఆయన 21-31 kilometers మన చేత రన్నింగ్ చేయించారు. ఇట్స్ ఎన్ గ్రేట్, దట్ టు వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. ఓకే, అండ్ సైక్లింగ్, అసలు సైకిల్ చేసి ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 15 years అయిపోయింది. అటువంటి నాకు ఆ సైక్లింగ్ చేయడం కోసం స్పెషల్గా నన్ను అడగకుండానే కూడా ఆయన నా కోసం ఒక సైకిల్ ఆర్డర్ చేసి తెప్పించి ఆ సైక్లింగ్ ఎలా చేయాలి, ఆ విధంగా మళ్ళీ ప్రొఫెషనల్గా సైక్లింగ్ చేసే వేఅవుట్ని నాకు ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన నేర్పించారు. వెరీ సింపుల్ మెథడ్స్లో 100-200 kilometers సైక్లింగ్ చేయడం ఏంటి, ఆ టెక్నిక్స్ ఎలా చేయాలి, ఆ గోల్ అలా రీచ్ అవ్వాలంటే కనుక 1 week నుంచి ఒక 10-15 days నుంచి కంప్లీట్గా ట్రైనింగ్ సెక్షన్స్ ఇవ్వడం, అండ్ దెన్ ఆ గోల్ రీచ్ అయ్యేటట్టుగా చూడడం, ఆ మనలో ఉండే ఆ భయాన్ని పోగొట్టడం, అదంతా కూడా ఇట్స్ రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ జాబ్. అటువంటి కోచర్ మనకు దొరకడం అనేది ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ అస్. అండ్ మనం ఆ గోల్ రీచ్ అయిన తర్వాత ఆయన అది సొంత విజయం కింద ఫీల్ అయ్యేవారు. ఆయన ఆ గోల్ రీచ్ అయ్యారనేసి అన్నట్టుగా ఆయన అంత హ్యాపీనెస్ ఫీల్ అయ్యేవారు. సో మనందరం కలిపి పూణే వెళ్తున్నప్పుడు అందరం పూణే రీచ్ అయిపోయిన తర్వాత ఈ ఫీల్ దట్ ఈస్ గోయింగ్ టు బి దట్ ఈజ్ అచీవ్మెంట్. అంత హ్యాపీనెస్ ఆయన ఫీల్ అయ్యేవారు. ఆ విధంగా మనందరికీ కూడా ఇదేనే గాడ్ ఫాదర్ అనే చెప్పాలి, మన వెల్ విషర్ అండ్ గుడ్ కోచర్ ఫర్ అస్. బట్ ఆయన మనం ఇప్పుడు మిస్ అయిపోతున్నాం అంటే అది అసలు ఆ థాట్ వస్తున్నప్పుడే చాలా బాధ అనిపిస్తుంది. అదేంటి సుధాకర్ గారు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు, మళ్ళీ ఆ బౌండరీస్ ఎలాగా ఏంటి అనే ఫీలింగ్ అయితే నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, చాలా బాధాకరమైన విషయం అది. అసలు నాకే కాదు మనందరం కూడా అదే ఫీలింగ్లో ఉన్నాం. చాలా బాధగానే ఉన్నది అసలు చెప్పాలి. బట్ థింగ్ ఈజ్ తప్పదు, ద లైఫ్లో పార్సల్ ఆఫ్ దిస్ జర్నీ. ఓకే, సో బట్ వన్ థింగ్ ఏంటంటే
మనం ఇంకా ఆయన ఇచ్చే గైడ్లైన్స్ అయితే ఏంటి అదంతా కూడా మనం ఇంకా కంటిన్యూ చేసుకోవాలి. చేసుకుంటూ ముందుకు వెళ్ళి ఆయన ఒక మెయిన్ ఎయిమ్ ఏంటంటే బేసికల్గా మన ఫిట్ అండ్ బ్లూ టీమ్ గ్రూప్ నుంచి అట్లీస్ట్ ఒక 4-5 మెంబర్స్ ఐరన్ మ్యాన్ కంప్లీట్ చేయాలి అనేది ఆయన కోరిక. అట్లీస్ట్ అది మనం కాదు, మీరందరూ కూడా అట్లీస్ట్. ఎందుకంటే నేను ఆల్రెడీ రిటైర్ అయిపోయాను అందులోంచి. ఐఎమ్ నాట్ ఏ ఫిట్ ఫర్ దట్ ఈవెంట్. ఓకే, బట్ నా మెయిన్ గోల్ అది అసలు అట్లీస్ట్ ఫుల్ ఐరన్ మ్యాన్ కంప్లీట్ చేయాలి. అదే 2-3 ఈవెంట్స్ అన్న ఫినిష్ చేయాలనుకున్నాను. అన్ఫార్చునేట్లీ ఆ ఈవెంట్ నుంచి నేను బయటకు రావాల్సి వచ్చింది. ఓకే, దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. అండ్ సెకండ్ థింగ్, అట్లీస్ట్ ఏంటంటే మన గ్రూప్ నుంచి 110% అట్లీస్ట్ 4-5 మెంబర్స్ అది అచీవ్ అవుతాయి కనుక ఐరన్ మ్యాన్ ఫుల్ ఐరన్ మ్యాన్ కంప్లీట్ చేయగలిగితే కనుక ఆయనకు మనం ఇచ్చేది ఇట్స్ ఎ బిగ్ గిఫ్ట్ ఫర్ హిమ్. ఓకే, అట్లీస్ట్ మనం దానికి అది అచీవ్ అవ్వడం కోసం మనందరం కూడా దానికోసం కృషి చేయాలి. కంప్లీట్గా డెడికేటెడ్గా మనం మన బాడీని ఫిట్నెస్ తోటి అది అచీవ్ అయ్యి మనం కంప్లీట్గా ఆయనకి అది గిఫ్ట్కి ఇద్దామనేది నా కోరిక. దానికి మీ అందరూ కూడా ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయారు. అట్లీస్ట్ ఈ కరోనా లేకపోతే ఈ పాటికి మీరందరూ హాఫ్ ఐరన్ మ్యాన్ కంప్లీట్ చేసి ఉండేవారు. బట్ అన్ఫార్చునేట్లీ మనకి టైం కలిసి రాలేదు. ఓకే, ఎనీవే అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ అయినా సరే మనము మీరందరూ కూడా హాఫ్ ఐరన్ మ్యాన్ కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, అది మనం నెక్స్ట్ ఇయర్ ఆయనకి ఇచ్చే గిఫ్ట్ అది. ఓకే, ఆయన మనందరికీ కూడా ఏంటంటే ఫస్ట్ రన్నింగ్ నేర్పారు, తర్వాత సైక్లింగ్ నేర్పారు. అండ్ ఈ ఇయర్ అట్లీస్ట్ ఆయన స్విమ్మింగ్ నేర్పుండేవారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆయన ఏమో ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు. బట్ 100% మనం స్విమ్మింగ్ నేర్చుకుని నెక్స్ట్ ఇయర్ హాఫ్ ఐరన్ మ్యాన్ కంప్లీట్ చేసి మన గ్రూప్ నుంచి 5 మెంబర్స్ ఫినిష్ చేసి ఆ మెడల్ ఆయనకి పంపిస్తే కనుక హీ విల్ బీ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఓకే, అండ్ కమింగ్ బ్యాక్, ఆయన ఎంత డెడికేటెడ్గా మనకు కోచింగ్ ఇచ్చేవారంటే కనుక ఆయన అఫీషియల్ ట్రిప్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఆయనకు ఉండే లంచ్ అవర్లో మనందరం ఆయన ఇచ్చిన గోల్ కంప్లీట్ చేశారా లేదా, శ్రీనివాస్ గారు ఎంత కంప్లీట్ చేశారు, మధు ఎంత కంప్లీట్ చేశారు, ఎంత టైం తీసుకున్నారు ఏంటి అని చెప్పేసి ఆయన అక్కడ ఫిజికల్గా ఆయన ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళినా బట్ మెంటల్లీ యూస్ టు వర్క్ ఆన్ అస్. ఓకే, మనం ఎంత అచీవ్ అయ్యాము, టార్గెట్ ఎవ్రీడే 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ ఫినిష్ చేసా లేదా ఏంటి అని చెప్పేసి ఆయన ఎప్పటికప్పుడు కనుక్కుంటూ ఉండేవారు. ఇప్పుడు మనం స్టావాలో అవన్నీ చూసుకుని మన అనాలిసిస్, మన హార్ట్ రేటింగ్, మన స్పీడు అదంతా చూసి మళ్ళీ దానికోసం అనాలిసిస్ చేసి దానికి అగైన్ మళ్ళీ ఆయన గైడ్లైన్స్ ఇవ్వడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అస్. ఆయన కోచింగ్లో మనం ఈ షార్ట్ పీరియడ్లో ఇంత అచీవ్ అవ్వడం అంటే కనుక ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ కాదు. అదేంటంటే ప్రాపర్ డైరెక్షన్స్లో ప్రాపర్గా మనని డెడికేటెడ్గా ఆయన టైం మన కోసం కేటాయిస్తూ మన అందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళారు. వెరీ గుడ్ ఆనర్ టు సుధాకర్ రెడ్డి గారు. ఆ విషయంలో నేను అసలు ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఎందుకంటే నేను రన్నింగ్ స్టార్ట్ చేసినప్పుడైతే మాకు అసలు ఏ విధమైన కోచెస్ ఎవరు లేరు.
వాళ్ళతో రన్నింగ్ చేసేస్తూ ఉండడంలో వాళ్ళతో పరిగెట్టేస్తూ ఉంటుంటే వాళ్ళు ఏదో 2-3 ఏదో మనకుండే ప్రాబ్లమ్స్ని ఆయన వాళ్ళకి చెప్తే ఇలా చేయండి అలా చేయండి అనేవారు. ఆ విధంగానే ప్రకారం రన్నింగ్ చేసేవాళ్ళని తప్ప దెర్ ఇస్ నో ప్రాపర్ గైడ్ లైన్స్, ప్రాపర్ కోచ్ అంటే ఎవరు లేదు. మనకి గుడ్ ఆపర్చునిటీ ఆయన సుధాకర్ గారు మనకి కలవడం, టీమ్ కింద ఫామ్ అవ్వడం, అందరినీ ఒక లైనప్ చేస్తూ ఓకే ఈ లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్ 21-31 కిలోమీటర్స్కి మనల్ని తీసుకెళ్ళడం ఉంటుంది. అచీవ్మెంట్ అని చెప్పాలి. అది ఓన్లీ ఇట్స్ పాసిబుల్ ఇటువంటి డెడికేటెడ్ కోచర్స్కే దక్కుతుంది. మిగిలిన వాళ్ళు ఎవరికి అది పాసిబుల్ కాదు. అది 100% నేను చెప్పగలను. ఓకే, ఆ విధంగానే మీ అందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు నిజంగా చెప్పాలంటే. అది మాత్రం యాక్సెప్ట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇట్స్ లైక్ మన ఈ ఫిట్ అండ్ యూ గ్రూప్లో ఒక గ్రూప్ ఫామ్ చేసి మనలో బౌండరీస్ని పెంచి ఒక ఫ్యామిలీ కింద క్రియేట్ చేసి ఇప్పుడు మనలో ఎవరికి ఏవైనా సరే ఒక ఫ్యామిలీ కింద మన అందరినీ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఆయనే కంప్లీట్గా ఒక దానికి సొల్యూషన్స్ ఇస్తూ గైడెన్స్ ఇస్తూ ఓకే ఆయనకి మనందరికీ కూడా ఒక సపోర్టుగా ఆయన ఒక ఫ్యామిలీ ఇది మన మనిషి, మన ఫ్యామిలీ మెంబర్లో, మన ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా అవుతే కనుక ఎలా ఫీల్ అవుతామో ఆ విధంగా ఆయన ఫీల్ అయ్యేవాడు. అంత డెడికేటెడ్గా ఓకే ఏదైనా ఇష్యూ అవుతే కనుక అది అలా కాదు ఇలాగా అని చెప్పేసి గైడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళారు. ఆయన నిజంగా అది ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేది అసలు అది అందరికీ రాదు. అదేంటంటే కొంతమందికి ఆ టాలెంట్, క్యారెక్టరైజేషన్ అది సుధాకర్ గారికి దక్కింది, ఇంకెవరికి కూడా దక్కలేదు. అసలు అది ఎవరికి లేదు అసలు. అట్లా 100% నేనైతే చెప్పగలను విషయం. ఓకే, అండ్ నిజంగా మేము సుధాకర్ గారు మీరు వెళ్ళిపోతున్నారంటే కనుక మాకైతే చాలా బాధ అనిపిస్తుందండి. అది తలుచుకుంటేనే తట్టుకోలేకపోతాము. ఓకే, మళ్ళీ అటువంటి డేస్ మాకు వస్తాయా అనేది అసలు డౌట్ అనే చెప్పాలి. ఓకే, అట్లీస్ట్ మీకోసమే కూడా మేమందరం కూడా ఒక ఫామ్ అయ్యి నీట్గా ఒక ఆ బౌండరీస్ మెయింటైన్ చేస్తామనేసి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. బట్ మనందరం కూడా ఏంటంటే ఆయనకి ఒక గిఫ్ట్ ఇవ్వాలి. ఆ గిఫ్ట్ ఏంటంటే కనుక అట్లీస్ట్ వీ హ్యాస్ టు కంప్లీట్ హాఫ్ ఐరన్మెన్ అండ్ దట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ మెడల్స్ ఆయనకి పంపించాలి. అదే ఆయన మన దగ్గర నుంచి కోరుకునేది. డెఫినెట్గా మనం అది నెక్స్ట్ ఇయర్ ఇవ్వాలి, ఇస్తాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, అది మనం ఫుల్ఫిల్ చేసి ఆయనకి అది నెక్స్ట్ ఇయర్ మన గిఫ్ట్ ఇద్దాం. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఏదైతే కనుక ఆయన మనకి ఈ గ్రూప్ని ఫామ్ చేశారో ఆ గ్రూప్ని మనం కంటిన్యూ చేస్తూ మన రిలేషన్షిప్, మన బౌండరీస్ ఇవన్నీ కూడా ఇది కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. కంటిన్యూ చేద్దాం. ఓకే, అండ్ దెన్ ఆయన్ని చాలా మిస్ అయిపోతాం. ఎవ్రీ సండే సాటర్డే హ్యాపీగా అలాగా ట్రక్కింగ్ అని, వాటర్ ఫాల్స్ అని ఏదో ఒక గెట్ టుగెదర్ పెట్టి
మనందరిలోనే కూడా మంచి బౌండరీస్ ఇవన్నీ కూడా ఆయన క్రియేట్ చేశారు. 100% మనం ఇది కంటిన్యూ చేద్దాం. ఓకే ఓకే వీఆర్ ఆల్ ఆర్ మిస్సింగ్ యూ సార్. అండ్ ఎనీవే మన సుధాకర్ గారు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు కాబట్టి, అది షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి మనం అందరం కూడా అట్లీస్ట్ ఒక ప్లాన్ చేసుకొని సైకిల్ వేసుకొని ఒక 3 days ప్లాన్ చేసి, ఐ థింక్ దట్ ఈస్ 600 kilometers, ఎవ్రీ డే 200 kilometers చొప్పున 3 days మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే కనుక సైకిల్స్ వేసుకొని హ్యాపీగా హైదరాబాద్ వెళ్ళి ఆయనతోటి ఎంజాయ్ చేసి మళ్ళీ వీల్ కమ్ బ్యాక్. ఐ థింక్ దట్ ఈస్ మై ఐడియా. మరి భగవంతుడు మరి నాకు సహకరిస్తాడో లేదో నాకు తెలియదు. డెఫినెట్గా మీకు అవుతాయి, డెఫినెట్ మీరు మనందరం కూడా కలిసి వెళ్దాం. ఓకే అది నా కోరిక కూడా, హైదరాబాద్ సైకిల్ మీద వెళ్ళాలని. ఓకే కిరణ్ గారు అబ్బాయి ఆశీష్ వాడి కోరిక కూడా. ఓకే అందరూ సైకిల్ మీద వెళ్ళి హైదరాబాద్ రీచ్ అయ్యి ఆయనతో మనం స్పెండ్ చేయాలి టైం. ఆ డేస్ రావాలని కోరుకుంటున్నాను. ఓకే ఎనీవే బెస్ట్ ఆఫ్ లక్ సుధాకర్ గారు. ఓకే వీఆర్ మిస్సింగ్ ఆల్ ఆఫ్ యూ సార్. ఓకే అండ్ థ్యాంక్స్ అ లాట్ everyone giving me a good opportunity for me to speak about it, Sudhakar garu. Thanks a lot. Bye. With you, my friends, with you.